అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు, త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకు కారణాలు తెలుసుకుందామా? అతి తెలివి, చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం, అందరూ సమానమే అనే భావం పెరగటం, పిల్లలు పెద్దలు కూర్చొని మాట్లాడుకొనకపోవడం, ఎక్కువ సమయం టీవీ, ఫోన్లు, ఇతర నెట్ ప్రోగ్రాంలలో మునిగిపోవడం, ఎక్కడో ఉన్న సినిమా హీరో హీరోయిన్లు ఏం తిన్నారో ఏం చేస్తున్నారో చెప్పగలరు, కానీ ఇంట్లో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. చిన్న విషయాలకు అలిగి స్వంత వారితో కూడా దూరంగా ఉండటం, ఎవరో ఒకరి నోటి దురుసుతనం వల్ల కుటుంబం అంతా చెదిరిపోవటం, ఆర్థిక విషయాలను ఇంటి పెద్దలు సరిగ్గా మేనేజ్ చేయలేకపోవడం, భార్యాభర్తలు తల్లిదండ్రులు తరచూ గొడవలు పడుతుండటంతో పిల్లలకు పెళ్ళి అంటే భయం కలుగుతుంది, పెళ్ళి వద్దనుకునే స్థితికి వచ్చేశారు. ఆర్థిక స్థితిగతులు, వ్యత్యాసాలు, పోలికలు, ఇలా అనేక విషయాలు కుటుంబ వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. మనిషికి మరో మనిషంటే గిట్టనితనం, జల్సాలు, జరుగుబాటు కోసం క్రూరత్వానికి వెనుకాడటం లేదు. ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నారు. మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు. ఎవరిష్టానికి వారున్నారు. చెప్పినా నచ్చటం లేదు. కుటుంబ నిర్వహణ అనేది గొప్ప కళ, అది తెలియకపోవడం మరో కారణం. మానవ సంబంధాలు సున్నితత్వం మరిచిపోయి మొరటు వ్యవహారం వచ్చేసింది. భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపటం మర్చిపోయారు. నేను చెబితే చెయ్యాలి అనే ధోరణి ప్రబలిపోయింది. సోషల్ మీడియానే అసలు ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన మెసేజ్ పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇళ్లకు వెళ్ళి పలకరించటం లేదు. మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి ఉంటుందా? ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లు నిర్లిప్తంగా ఉండిపోతున్నారు. ప్రక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెడుతున్నారు తప్ప ఆపే ప్రయత్నం చెయ్యని పరిస్థితి ఇప్పుడు. ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలో కుటుంబ వ్యవస్థ కాదు, అసలు మానవ సంబంధాలే తెగిపోతాయి అనడం అతిశయోక్తి కాదు. విన్నారు కదా మన కుటుంబ వ్యవస్థ ఎంత పతనమైపోతోందో. ఇది నేను సేకరించి మీ ముందుకు తీసుకొచ్చాను. మనం ప్రతి ఒక్కళ్ళు దీన్ని షేర్ చేయండి. చూద్దాం, ఎవరిలోనూ ఒక్కళ్ళో మార్పు వచ్చినా చాలు మనకి.